వాంఛజలు ప్రేక్షకులకు శుభమగునుగాక. మనం 10 ఆజ్ఞల గురించి ధ్యానించుకుంటున్నాం కదా. ఈరోజు 4వ ఆజ్ఞని గురించి ధ్యానించుకుందాం. 4వ ఆజ్ఞ చెప్తుంది, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అప్పుడు మీ దేవుడైన యావే మీకు ఇచ్చినటువంటి దేశంలో మీరు చిరకాలం జీవిస్తారు. మనం ఈ భూమి మీద చిరకాలం జీవించాలి అనంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఈ ఆజ్ఞ వాగ్దానంతో కూడి ఉంది. మొదటి 3 ఆజ్ఞలు మనకి దేవునితో ఉన్న సంబంధాన్ని చెప్తుండగా, మిగతా 7 ఆజ్ఞలు మనకి పొరుగువానితో ఉన్న సంబంధాన్ని చెప్తూ ఉన్నాయి. మీ పొరుగు వాళ్ళని మీ వల్లే ప్రేమించండి అని బైబిల్లో 14 సార్లు చెప్పబడి ఉంది. మరి మన పొరుగు వాళ్ళు ఎవరు చెప్పండి? మన మొదటి పొరుగు వాళ్ళు ఎవరు? తల్లి గర్భంలో 9 నెలల 10 రోజులు మనం రూపుదిద్దుకున్నప్పుడు మన కన్న తల్లి మనకి మొదటి పొరుగువాళ్ళు. ఆ తల్లి తన రక్తాన్ని తన మాంసాన్ని మనకి రూపుదిద్దడానికి జీవం పోసి మనకిచ్చింది. మరి ఆ కన్న తల్లి మనకి మొదటి పొరుగు వాళ్ళుగా ఉంటున్నారు. ఆ తల్లి రుణాన్ని మనం ఎట్లా తీర్చుకుంటాం? సిరాకు గ్రంథంలో 7వ అధ్యాయం 27వ వచనం చెప్తుంది, బిడ్డలారా, నీకు జన్మనిచ్చిన వారు నీ జననీ జనకులు, నీ కన్న తల్లి పురిటి నొప్పులను మరచిపోవలదు. వాళ్ళ రుణాన్ని నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? నీ కన్న తల్లి తండ్రి రుణాన్ని నువ్వు ఎలా తీర్చుకుంటావు? నీ తండ్రిని పూర్ణ హృదయంతో గౌరవించు. నాకు అనిపించింది, ఈ లోకంలో మనం ఏది మర్చిపోయినా కూడా మన కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదంట. ముఖ్యంగా 9 నెలలు గర్భంలో మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి కన్న తల్లిని. అందులో పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, కన్న తల్లి పురిటి నొప్పులను మర్చిపోకండి. ఎందుకంటే కన్న తల్లులకే తెలుసు పురిటి నొప్పుల బాధ ఎంత అధికంగా ఉంటుందో. ఏది మర్చిపోయినా కన్న తల్లి పురిటి నొప్పులను మర్చిపోకూడదు. నేను ఒకసారి ధ్యానిస్తూ ఉన్నాను యేసు ప్రభుని గురించి. ఆయనను సిలువలో వేసి కొట్టినప్పుడు ఆయనను ఉదయం 9 గంటలకు సిలువ వేశారని మార్కు 15:25లో చెప్తుంది. ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడుతూ ఉన్నారు. అధికమైన బాధ. గురువారం రాత్రి 609 మంది రోమా సైనికులు ఆయనని కొరడాలతో కొడుతూ ఉన్నారు. సిలువ మార్గంలో కొట్టారు. ఆయనని సిలువ వేశారు. అంత బాధలో కూడా యేసు ప్రభు సిలువ మీద వేలాడుతూ క్రిందికి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన కన్న తల్లి అక్కడ క్రింద ఉంది. సిలువలో ఉన్నటువంటి యేసు క్రింద ఉన్న తల్లిని చూస్తున్నాడు. నేను అనుకుంటాను, ఆయన తన కన్న తల్లి పురిటి నొప్పులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండవచ్చు. అమ్మ నా కోసం ఎంత కష్టపడింది. ఏ తల్లి కూడా పశువుల పాకలో జన్మనివ్వదు. కానీ నా కన్న తల్లి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పశువుల పాకలో 2 పశువుల మధ్యలో ఆమె జన్మనిచ్చింది. హెరోదు రాజు నన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు నా కన్న తల్లి నన్ను తీసుకుని, నా పెంపుడు తండ్రి నన్ను తీసుకుని ఐగుప్తుకి పారిపోతూ ఉన్నారు. ఐగుప్తుకి పారిపోతూ ఉన్నప్పుడు సైనికులు వాళ్ళని వెంటాడుతూ ఉంటే అక్కడ మార్గ మధ్యంలో వారికి ఒక గుహ కనిపిస్తే ఆ తల్లిదండ్రులు, యేసు ప్రభు తల్లిదండ్రులు పసిబిడ్డతో కలిసి ఆ గుహలో తలదాచుకున్నారంట. దాని పేరు ఇప్పుడు మిల్క్ గ్రోటో. నేను చూశాను పోయిన సంవత్సరం హోలీల్యాండ్ వెళ్ళినప్పుడు. మరియ తల్లి, యోసేపు బాల యేసుని దాచి ఆ గుహలో దాక్కుని ఉన్నప్పుడు ఆ తల్లి తన కుమారునికి పాలిస్తూ ఉందంట. అప్పుడు ఆ తల్లి నుంచి ఒక్క పాల చుక్క నేల మీద పడి ఆ గుహ అంతా తెల్లగా అయిపోయిందంట. ఇప్పటికీ కూడా దాన్ని మిల్క్ గ్రోటో అంటున్నారు. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అరబ్బులు, యూదులు అక్కడికి వెళ్ళి పిల్లల్ని కన్న తల్లులు ఆ పాల గుహలో నుంచి, మిల్క్ గ్రోటోలో నుంచి కొంచెం పౌడర్ తెచ్చుకొని వాళ్ళు పాలల్లో, ఆహారంలో కలిపి తాగుతారు. తాగినప్పుడు వాళ్ళకి పాలు సమృద్ధిగా పడతాయి, పిల్లలకి పాలు పట్టవచ్చునని. ఆ తల్లి ఎంత కష్టపడి ఉంటుందో కదా. అలాగే ఆ తల్లి 30 సంవత్సరాలు తన కుమారుని ఎంత ప్రేమగా పెంచిందో. ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంత ప్రేమగా పెంచారో కదా.
మరియ తల్లి తన కుమారునికి ఒక అంగి, ఒక్క కుట్టు కూడా లేకుండా ఒక అంగీని ఆమె అల్లారంట. ఆ అంగి ఆమె యేసుప్రభుకి ఎప్పుడు వేశారో తెలుసా? 30 సంవత్సరాలు నిండిన తర్వాత యేసుప్రభు తన కన్న తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. అమ్మా, 30 సంవత్సరాలు నన్ను పెంచావు తల్లి, నీకు వందనాలు. ఇప్పుడు నేను నా పరలోక తండ్రి చిత్తం చేయాలి, నన్ను దీవించమ్మా. ఈ ఇంటిని విడిచిపెట్టి, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. అప్పటికే తన పెంపుడు తండ్రి వృద్ధుడుగా ఉన్నాడు యోసేపు. ఆ తల్లి తన కుమారుడు ఇల్లు విడిచి వెళ్ళేటప్పుడు తను ఒక్క కుట్టు కూడా లేకుండా తాను ఎన్నో సంవత్సరాలు కష్టపడి అల్లినటువంటి అంగీని కుమారునికి వేసిందంట. ఆ అంగీ వేసుకుని యేసుప్రభు ఇల్లు దాటి వెళ్ళిపోయాడు దేవుని చిత్తాన్ని చేయడానికి. ఆ చివరి రోజు కడరా భోజన సమయంలో యేసుప్రభు అదే అంగీని వేసుకున్నారంట. ఆ అంగీ ఆయన శిలువ మరణం వరకు వేసుకున్నారు. కలువరి కొండ మీద ఆ యూదులు ఆయనని శిలువ వేసేటప్పుడు ఆ అంగీని తీసేశారు. తీసినప్పుడు ఆయన నగ్నంగా ఉంటే అక్కడే శిలువ ప్రక్కన ఉన్నటువంటి మరియ తల్లి తన పై వస్త్రాన్ని తీసి కుమారునికి ఇస్తే ఆయన తన క్రింద భాగాన్ని కప్పుకున్నాడంట తన తల్లి ఇచ్చిన పై వస్త్రంతో. ఆ తల్లి ఇచ్చినటువంటి వస్త్రాన్ని తను వేసుకున్నాడు. ఆ వస్త్రాన్ని వాళ్ళు చీట్లు వేసి వాళ్ళు దాన్ని పంచుకున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ వాక్యం మీకు కనబడుతుంది 23వ వచనంలో. ఎంత ప్రేమ! ఆ తల్లి తనని ఎంత ప్రేమించిందో ఆ కుమారునికే తెలుసు. కైఫా ఇంటిలో గురువారం రాత్రి ఆయనని చెరసాలలో పెట్టి కొడుతూ ఉంటే ఆ తల్లి దిక్కుతోచక నికోదేం దగ్గర అందరి దగ్గరికి వెళ్ళిందంట, నా కుమారుని బ్రతికించండి, విడిపించండి అని. తన కుమారుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి కైఫా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఆ నేల మీద ఆమె చెవు పెట్టి వింటూ ఉందంట. ఆ శ్వాస, తన కుమారుని యొక్క శ్వాస చెరసాల క్రింద నుంచి వస్తుంటే ఆ శ్వాసని విని తన కుమారుని ఉన్నాడు ఇక్కడ అని తెలుసుకుందంట. అప్పుడు వెళ్ళి అడిగిందంట, నా కుమారుడు కైఫా ఇంటి కింద చెరసాల్లో ఉన్నాడు నాయన, మీరు నా కుమారుణ్ణి మీ యొక్క అధికారాన్ని వినియోగించి విడిపించండి అని నికోదేము, అరిమత్తయి, యోసేపు వాళ్ళ దగ్గరికి ఆ తల్లి వెళ్ళిందంట. చూడండి, ఆ కన్న తల్లి ప్రేమ యేసు హృదయంలో ఉంది కాబట్టి యేసు తను ప్రేమించిన శిష్యుడు యోహానికి తన తల్లి బాధ్యతను అప్పచెప్తూ ఉన్నాడు. చూడండి, మనకి సేవలో చాలామంది శిష్యులు ఉంటే సేవని అప్పచెప్తాం శిష్యులకి కదా. యేసు ప్రభు కూడా తన సేవని పేతురుకి అప్పచెప్పాడు. కానీ తన కన్న తల్లి బాధ్యత, తన ప్రియమైన తల్లి బాధ్యత ప్రియమైన శిష్యుడికి అప్పచెప్పాడు. యోహాను, అమ్మ జాగ్రత్త, అమ్మ నా కోసం చాలా కష్టపడింది, పశువుల పాకలో నా కోసం జన్మనిచ్చింది అమ్మ. అలాగే మనందరికీ కూడా చెప్తున్నారు, కన్న తల్లి పురిటి నొప్పులను మర్చిపోవద్దు, కన్న తల్లిని జాగ్రత్తగా చూసుకోనండి అని. సిరా గ్రంథం 3వ అధ్యాయం తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను గురించి మాట్లాడుతున్నాయి. ఒకసారి చూద్దామా? బిడ్డలారా, మీ తండ్రినైన నా వాక్కు ఆలింపుడు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెననియు తమ తల్లికి విధేయులై ఉండవలెనని దేవుని యొక్క కోరిక. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు, అతని ప్రార్థనను దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును, తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె లొంగి ఉండవలెను. నీవు వాక్కు క్రియలలో నీ తండ్రికి లొంగియుండుము, అప్పుడు నీవు అతని నుండి దీవెనలు బడేయుదువు. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును, తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును. నీవు కీర్తిని బడయుటకు గాను నీ తండ్రిని అవమానపరపరాదు. తండ్రికి అవమానం కలిగినప్పుడు పుత్రునికి గౌరవం కలుగదు. తండ్రిని సన్మానించడం వలన తనయుడు గౌరవము పొందును. తల్లిని అవమానపరచు సంతానము నిందను తెచ్చుకొనును. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించినంత కాలము అతనిని కష్టపెట్టకుము. అతనికి మతి తప్పినను నీవు అతనిని ఆదరంతో చూడవలెను. నీవు బలముగను ఆరోగ్యముగాను ఉన్నావు కనుక
అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. నీవు ఇక్కటులలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనును. ఎండ వేడిమికి మంచు వలె నీ పాపములెల్లా కరిగిపోవును. తండ్రిని పరిత్యజించువాడు దైవదూషకుని వంటివాడు. తల్లికి కోపము రప్పించువాడు దైవ శాపమునకు గురియగును. విన్నారు కదా, తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహాలు వృద్ధి చెందుతాయి. తల్లి శాపం వలన బిడ్డల కొంపలు కూలిపోతాయి. తండ్రికి సేవ చేసి దీవెనలు పొందినటువంటి యోసేపుని బైబిల్లో మనం ఒకసారి చూద్దాం. యోసేపుకి 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతడు తన కలలు సోదరులతో పంచుకుంటాడు. నేను నా పన నిలబడి ఉన్నప్పుడు మీ పనులు వంగి నమస్కారం చేస్తున్నాయి. అందువల్ల యోసేపు సోదరులు అతని మీద ద్వేషం పెంచుకుని, యోసేపుకి 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతని సోదరులు అతన్ని ద్వేషించి ఇష్మాయిలకు అమ్మేస్తారు. అక్కడ యోసేపు పోతిఫర్ ఇంట్లో ఎంతో నమ్మకమైన పాత్రమైన సేవకుడుగా ఉంటాడు. అయినా కూడా నిందల పాలవుతాడు, చెరసాల్లో ఉంటాడు. 30 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఆయన ఐగుప్తుకి గవర్నర్ అవుతాడు. యోసేపు సోదరులని కలుసుకున్నప్పుడు ఆయన వయసు దాదాపు 40. ఆయన తన సోదరులను అడుగుతాడు, నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడా, ఇంకా జీవించి ఉన్నాడా? అంటే ఆయన గవర్నర్ అయి ఎంతోమందికి ఆకలి తీరుస్తూ ఉన్నాడు. కరువు మొదలై 2 సంవత్సరాలైంది, ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ కరువు కాలంలో తండ్రి ఎలా ఉన్నాడో అని యోసేపు ఎల్లప్పుడూ ఆలోచిస్తుండొచ్చు. ఎంతోమందికి అన్నం పెడుతున్నాను, నా కన్న తండ్రి ఎలా ఉన్నాడు? సోదరులని చూడగానే ఆయన నోట్లో నుంచి మొదటి మాట ఏమొచ్చిందంటే, నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడా అన్నయ్య అని అడుగుతాడు. అంటే ఆయన మనసులో తండ్రిని గురించిన చింత ఎంత ఉందో చూడండి. వాళ్ళు చెప్తారు, నాన్న బ్రతికే ఉన్నాడు. అప్పుడు తన తండ్రిని తీసుకొని రమ్మని అన్నయ్యల్ని పంపిస్తాడు. అంతేకాదు, మీ కుటుంబాల్లో అందరినీ తీసుకొని రండి, ఇంకా కరువు 5 సంవత్సరాలు ఉంటుంది. దారిలో వెళ్ళడానికి తిరిగి రావడానికి వాళ్ళకి కావలసిన ధాన్యాన్ని ఇస్తాడు. అది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, యోసేపుకి తండ్రి మీద ఎంత ప్రేమ. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ధాన్యాన్ని ఇచ్చాడు. నాన్న తీసుకొని వచ్చేటప్పుడు దారిలో నాన్నకి ఆకలిగా ఉంటుందని ధాన్యాన్ని ఇచ్చాడు. తండ్రి వస్తున్నాడు అని తెలుసుకుని ఆయన ఎదురు వెళ్తాడు. ఆదికాండం 46లో ఉంటుంది. ఎదురు వెళ్ళి తన రథాన్ని తీసుకొని ఎదురు వెళ్ళి రథాన్ని దిగి తన తండ్రిని కౌగిలించుకొని తన తండ్రి భుజం మీద తల వాల్చి ఏడుస్తాడు. నాన్న, ఎన్ని సంవత్సరాల తర్వాత నేను చూస్తున్నాను? దాదాపు 15 సంవత్సరాల తర్వాత చూస్తాడు. తండ్రి కూడా అంటాడు, అయ్యా నా కన్నులతో నేను చూసుకున్నాను, ఇప్పుడు నేను ప్రశాంతంగా కన్ను మూస్తాను అని చెప్పి తన తండ్రిని రాజు దగ్గర తీసుకొని వెళ్తాడు. ఫరో రాజు దగ్గర తీసుకొని వెళ్తాడు. నా తండ్రి ఉండడానికి మీరు అనుమతించండి అని రాజు దగ్గర ఆయన అనుమతిని కోరుతాడు. తన తండ్రి గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెలు కాచుకునే తండ్రిని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాలంటే ఆయనకి ఎంతో పరువు ఉంటే అమ్మో అనుకుంటారు కదా. ఎందుకంటే ఐగుప్తీయులు గొర్రెల కాపర్లను నీచంగా చూస్తారు. అయినా కూడా రాజు దగ్గరికి తీసుకెళ్ళి 130 సంవత్సరాల యాకోబుని పరిచయం చేస్తాడు. వృద్ధుడైన నా తండ్రి గొర్రెల కాపరి వృద్ధాప్యంలో నా దగ్గర తలదాచుకోవడానికి వచ్చాడు, మహారాజా మీరు అనుమతించండి అని అడుగుతాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో తన తండ్రి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ తెలుస్తుంది. తన తండ్రిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. అందువల్ల యాకోబు తనకి మరణం ఆసన్నమైనదని గ్రహించి 12 మంది బిడ్డల్ని దగ్గరికి పిలుస్తాడు. ఆదికాండం 49లో ఒక్కొక్కరిని దీవిస్తాడు. కానీ యోసేపు వంతు వచ్చినప్పుడు ఆదికాండం 49:22 నుంచి మీరు చూడొచ్చు. యోసేపుని దగ్గరికి తీసుకుంటాడు. నాయనా, వృద్ధాప్యంలో ఈ తండ్రిని ప్రేమగా చూసుకున్నావు, ఆకలితో మరణించకుండా చూసావు, అలాగే సోదరుల కుటుంబాలను ఆదరించావు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నీ తాత తండ్రుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నిన్ను దీవించునుగాక. ఆ కుమారుని తలపై చేయి పెట్టి ఆయన అంటున్నాడు, యోసేపు జలాధారము చెంత నాటిన ఫలవృక్షము వంటివాడు, దాని కొమ్మలు గోడలు దాటి ప్రాకుతాయి. నాయనా,
ఇదిగో ఆకాశ జలముల దీవెనలు, అగాధ జలముల దీవెనలు, ఫలపుష్పముల దీవెనలు, పర్వతముల దీవెనలు యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక. సోదరుల కంటే ఎక్కువగా దేవునికి అంకితమైన నా కుమారుడైన యోసేపు శిరస్సును ఈ దీవెనలన్నీ కూడా అధిష్ఠించునుగాక అంటున్నాడు. నేను బైబిల్ చదువుతూ అనుకుంటున్నాను, సోదరుల కంటే ఎక్కువగా దేవునికి ఎలా అంకితమయ్యాడు ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, దేవునికి అంకితం కావడం అంటే తన తండ్రిని, తన సోదరులని చూసుకోవడమే. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 7 ఆజ్ఞలు మనకి పొరుగు వాళ్ళతో ఉన్న సంబంధాన్ని చెప్తూ ఉన్నాయి. అంటే మన పొరుగు వాళ్ళని, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని చూసుకుంటే అది దేవుణ్ణి ఆరాధించినట్లే. ఆయన తండ్రిని, సోదరులని చూసుకోవడం ద్వారా దేవునికి అంకితమయ్యాడు. అందువల్లే మంచి దీవెనలు పొందాడు. అలాగే ద్వితీయోపదేశకాండంలో మోషే ఒక్కొక్క గోత్రాన్ని దీవిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 33లో 13 చూస్తే ఆయన యోసేపు గోత్రాన్ని గురించి చెప్తున్నాడు. ఆకాశ జలముల దీవెనలు, భూగర్భ జలముల దీవెనలు యోసేపును అలరించునుగాక. తండ్రి ఇప్పుడు పలికిన వాక్కు 500 సంవత్సరాల తర్వాత యోసేపు కూడా అలాగే పలుకుతున్నాడు. అగాధ జలముల దీవెనలు అంటే ఏంటి అని భూగర్భ శాస్త్రజ్ఞులు, జియాలజిస్ట్ ఆ భూమిని, యోసేపుకి ఇచ్చిన భూమిని తవ్వి చూస్తే అక్కడ పెట్రోల్ బావులు వచ్చి ఆ దేశం అంతా కూడా సంపన్న దేశంగా మారింది. చూసారా, యోసేపు తండ్రికి చేసిన సేవ వల్ల ఆ ఇజ్రాయేల్ దేశమే సంపన్న దేశంగా మారిపోయింది. తండ్రి దీవెన క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం యాకోబు యోసేపుని దీవించాడు. ఇప్పుడు క్రీస్తు శకం 2000 తర్వాత కూడా దీవెన పనిచేస్తుంది. అందువల్లే వాక్యం చెప్తుంది, తండ్రి దీవెనల వల్ల బిడ్డల యొక్క గృహాలు అభివృద్ధి చెందుతాయి. తండ్రి ఆశీస్సుల వల్ల బిడ్డల గృహాలు అభివృద్ధి చెందుతాయి. కానీ తల్లి శాపం వల్ల పిల్లల కొంపలు కూలిపోతాయి. ద్వితీయోపదేశకాండం 27:16 చెప్తుంది, తల్లిదండ్రులను అగౌరవపరచువాడు శాపగ్రస్తుడు. అలాగే సామెతల గ్రంథం 30:17లో చెప్తున్నారు, తండ్రిని ఎగతాళి చేయువాడు, అలాగే ముసలి తల్లిని అనాదరము చేయువాడు ఎవడో వాని శవములను రాబందులు పీక్కొని తింటాయి, వాడి కన్నులు అడవి కాకులు పొడుచుకొని తింటాయి అని. రాబందులు అంటే ఏంటి? కళేబరం ఉన్న చోటనే రాబందులు ఉంటాయని మత్తయి సువార్త 24:28లో యేసు ప్రభు చెప్తున్నారు. రాబందులు అంటే పిచాచాలు పీక్కొని తింటాయి అంటే నరకంలోనికి వెళ్తారు అని చెప్తున్నారు అనమాట. అలాగే సామెతలు 20:20లో ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులను శపించు వాని దీపం నడి ఇంటిలో ఆరిపోతుంది. ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రవర్తన మీ తల్లిదండ్రుల పట్ల మీరు సరి చేసుకోనండి. అందువల్ల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం వల్ల మీ కుటుంబంలో శాపం ఉన్నట్లయితే ఆ శాపానికి విడుదలగానే యేసు ప్రభు శాపమై శిలువలో మరణించారు. గలతీయులు 3:13లో చెప్తున్నారు, ఆయన మన శాపాలు తన మీద వేసుకొని శాపమై మరణించాడు. కనుక మనకి శాప విమోచన. అది ఎప్పుడు జరుగుతుందంటే మన ప్రవర్తన వాళ్ళ పట్ల మారాలి. నీ కన్న తండ్రి ఎక్కడా, నీ కన్న తల్లి ఎక్కడా? దేవుడు అడుగుతున్నారు. కయీను తన తమ్ముడు ఆబేలుని చంపినప్పుడు నీ తమ్ముడు ఎక్కడా? నాకేం తెలుసు నా తమ్ముడు ఎక్కడున్నాడో చెప్తున్నాడు కయీను. అంటే మీరు కూడా నాకేం తెలుసు నా తల్లి ఎక్కడుందో, నా తండ్రి ఎక్కడున్నాడో అని చెప్తున్నారా? అంటే కర్స్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఫాల్స్ అపాన్ సచ్ పీపుల్. కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలీదు అనే వాళ్ళ మీద బాధ్యతారహితమైన శాపం వాళ్ళని పట్టి పీడిస్తుంది. శాపం మన మీద ఉన్నట్లయితే ఒక్కొక్క కీడు ఆ ఇంట్లో సమాధానం ఉండదు. భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, వ్యాపారంలో మీరు జయాన్ని సాధించలేరు. అన్ని చోట్ల మీకు అవమానం వస్తుంది. అవే శాపాలకి గుర్తుగా ఉంటాయి. రూతు గ్రంథం చూసినట్లయితే అది అత్తాకోడళ్ల సంబంధాన్ని తెలుపుతూ ఉంది. నవోమి తన భర్త ఎలీమెలెకు 2 కుమారులతో కలిసి వాళ్ళు ఉంటున్నటువంటి బెత్లెహేంలో, ఇజ్రాయెల్ దేశంలో కరువు వస్తే మోవాబ్కి వెళ్తారు. అక్కడ తన భర్త చనిపోతాడు. కుమారులిద్దరికి మోవాబ్ అమ్మాయిలతో పెళ్లి చేస్తుంది. పెద్ద కోడలు రూతు, చిన్న కోడలు ఓర్పా. కొన్ని దినాలకి తన కొడుకులు చనిపోతే కోడళ్ళని తీసుకొని పుట్టింటికి వస్తుంది. మార్గ మధ్యంలో ఆమెకు ఒక అనుమానం వచ్చి, అమ్మ మీరు మీ పుట్టింటికి వెళ్ళి పెళ్లి చేసుకొని మళ్ళీ సుఖంగా ఉండండి అని చెప్తుంది. అని వాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది. అంటే వీడ్కోలు ఇచ్చేటప్పుడు అత్తా కోడళ్ళు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారని బైబిల్ చెప్తుంది. అప్పుడు ఓర్పా వెళ్ళిపోతుంది. కానీ రూతు అత్త చేయి పట్టుకొని, అత్త
నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నువ్వు మరణించిన చోటే నేను మరణిస్తాను, చావు తప్ప ఇంకేదైనా మనల్ని విడదీస్తే ఆ దేవుడు నన్ను శిక్షించునుగాక అంటుంది. రూతు ఆలోచిస్తుంది, వృద్ధురాలైన అత్తని ఎవరు చూసుకుంటారు, నా కోరికలు కాదు ముఖ్యం, అత్తని చూసుకోవాలి అంటే ఆమెలో స్వార్థం కాదు, కానీ తన అత్త పట్ల బాధ్యత. అదే క్రీస్తు యొక్క హృదయం అన్నమాట. యేసు ప్రభు ఇతరుల గురించి ఆలోచించి రక్తాన్ని ఇచ్చాడు, త్యాగం చేశాడు. అదే హృదయం ప్రతి ఒక్క క్రైస్తవుల్లో, యేసు ప్రభుని విశ్వసించిన వాళ్ళలో ఉండాలి. ఇంట్లో ఉన్న వృద్ధుల గురించి, ఇతరుల గురించి ఆలోచించాలి. అలా వచ్చి రూతు పరిగె ఏరుకొని అత్తని పోషిస్తుంది. పోవజు పొలంలో పరిగేరు. ఆ అమ్మాయి త్యాగాన్ని ఎవరు చూడకపోయినా దేవుడు పరలోకం నుంచి చూస్తారు. అప్పుడు అత్త చెప్తుంది, అమ్మ బోవజు ఇదిగో కళ్ళంలో ఈరోజు పడుకుని ఉన్నాడు, ఈ రాత్రి చక్కగా స్నానం చేసుకుని అత్తరు పూసుకొని అతని పాదాలు చెంత నిద్రించు తల్లి అని. రూతు గ్రంథం 3:5-6 చెప్తున్నాయి. రూతు అత్త చెప్పినట్లే చేశాను, అలాగే అత్తయ్య అని చెప్తుంది. ఇదొక్క మాట అత్త కోడళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. రూతు అత్త చెప్పినట్లే చేశాను అని. 133వ కీర్తన చెప్తున్నారు, సోదరులెల్లరూ ఐక్యమత్యముగా ఉండుట ఎంతో రమ్యమైనది, ఆ చోట దేవుడు దీవెనలు కుమ్మరిస్తారు. సోదరులంటే అన్నదమ్ముళ్ళు, తండ్రి కొడుకులు అనుకోకూడదు, అత్తా కోడళ్ళు. నిజానికి అత్తా కోడళ్ళ యొక్క సంబంధం ఒక శరీరానికి వెన్నెముక లాంటిది. మీరు ప్రేమగా ఉంటే మీ వంశం దీవించబడుతుంది. కనుకనే సైతాను అత్తా కోడళ్ళ మధ్య విరోధాన్ని తెస్తాడు. కనుక మీరు ప్రేమగా ఉండండి. అత్త కోడల్ని కూతురులాగా చూసుకోవాలి, కోడలు అత్తని తల్లిలాగా చూసుకోవాలి. అలా మీరు ప్రేమ కలిగి మన్నించుకుంటూ జీవిస్తే మీ వంశం దేవుడి వంశంలాగా మారిపోయి మీ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో కాకపోయినా జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. రూతులాగా మీరుండండి, నవోమిలాగా ప్రేమ కలిగి ఉండండి. అత్త ఏదో పెళ్లి కొత్తలో కష్టపెట్టింది అని వృద్ధాప్యంలో అత్తని కష్టపెట్టకండి. ప్రేమగా చూసుకుంటే దేవుడు మీ వంశాన్ని దీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. పరలోక తండ్రి, మీరు మా అందరికీ తండ్రిగా ఉంటున్నారు. మిమ్మల్ని గౌరవించినట్లే మీరు మాకు ఇచ్చిన తల్లిదండ్రుల్ని గౌరవించే కృపని దయచేయండి. ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకునే కృపని దయచేయండి ప్రభువా. వాళ్ళు చిన్నప్పుడు మా మీద ఎంత ప్రేమను చూపించారు, ఎన్ని త్యాగాలు చేస్తే ఈరోజు మేము ఈ స్థితికి వచ్చామో జ్ఞాపకం చేసుకొని కొడుకులందరూ వృద్ధులైన తల్లిదండ్రుల్ని చూసుకునేటట్టుగా, అలాగే కోడళ్ళు అత్తల్ని చూసుకునేటట్టు, అత్తలు కోడళ్ళని ప్రేమించేటట్టుగా మా అందరినీ పరిశుద్ధాత్మ ప్రేమతో నింపండి. పరిశుద్ధాత్మ ప్రేమ ప్రతి కుటుంబాన్ని కట్టి ఉంచునుగాక. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. అందరికీ చెప్తున్నాను, వృద్ధులైన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోనండి. దేవుడు కూడా మిమ్మల్ని అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుని మీ కుటుంబాన్ని, వంశాన్ని దీవిస్తారు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రేక్షకులందరికీ నమస్కారం. గ్రెగోరియన్ మినిస్ట్రీస్ మంచు జల్లు అనే కార్యక్రమంతో గత 6 నెలలుగా శ్రీమతి జసింతారాణి గారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తూ మీ హృదయాల్లోనూ మీ కుటుంబాల్లోనూ ఓ సుస్థిరమైన స్థానాన్ని ఇప్పటికే సంపాదించారు. ఈ గ్రెగోరియన్ మినిస్ట్రీస్ అంటే మా సంస్థ దాదాపుగా 6 నెలల నుంచి మీకు పరిచయం, కానీ 10 సంవత్సరాలుగా శ్రీమతి జసింతారాణి కథోలిక సంఘంలో అనేక సేవలు చేస్తున్నారు. ఈ సేవల ద్వారా దేవుని రాజ్యాన్ని సుస్థిరం చేయడం కోసం, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం కృషి చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో సాధక బాధకాలు ఎదుర్కోవటం అందరిలాగానే ఆవిడకి జరిగాయి. మా సంస్థ గ్రెగోరియన్ మినిస్ట్రీస్ ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు నిర్వహిస్తుంది. అనేక మంది ఈ ప్రార్థనల్లో పాల్గొని దైవాశీస్సులు పొందుతున్నారు. మీకు కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం చెప్పక్కర్లేదు. మీరు ప్రతి శనివారం రావచ్చు, మీకు వీలైనప్పుడు ప్రతిసారి రావచ్చు. మరి ఈ సందర్భంగా జసింతారాణి గారు పక్కనే ఉన్నారు. జసింతారాణి గారు కూడా ఈ విషయాలలో కొంచెం మన సంస్థ గురించి మన ప్రేక్షకులకు కూడా కొంత తెలిస్తే బాగుంటుంది. మీ ముఖతహా కాస్త చెప్పండి. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడింది రవివర్మ గారు, రేడియో ఆర్టిస్ట్. ఇద్దరం కలిసి కథోలిక చర్చ్లో రేడియో ప్రోగ్రామ్స్ చేశాము, అలాగే క్యాసెట్స్ చేశాము, ఇంకా మ్యాగజైన్స్లో కూడా రాస్తున్నాం. మంచి సోదరుడు, నాకు ఆత్మీయ సోదరుడు.
ఆయన లేకుండా ఏ క్యాసెట్ కూడా నేను చేయను. నాకు అంత ఇష్టం, ఎందుకంటే నాకు ఆత్మీయంగా అన్ని విషయాల్లో సహాయపడతారు. అలాగే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక ప్రేరణ కలుగజేశారు. కుటుంబం కలిసి ఉండాలంటే కలిసి ప్రార్థించాలి. చాలామంది ఈ మధ్య ఫోన్ చేస్తున్నారు, భార్య భర్తలు విడిపోయాము, అత్త కోడళ్ళు విడిపోయామని. అప్పుడు ప్రార్థనలో ఒక ప్రేరణ ఇచ్చారు, ఏంటంటే కుటుంబ ఫోటో పెట్టుకొని ప్రార్థించాలని. మేము కూడా మా ఫ్యామిలీ ఫోటో పెట్టుకొని ప్రార్థన చేస్తాం. మేము 32 మంది మా కుటుంబంలో, అత్తగారింట్లో ప్రార్థన గదిలో ఉంటుంది. అలాగే మీరు కూడా మీ కుటుంబ ఫొటోస్ పంపిస్తే మేము ప్రార్థన చేస్తాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చూసినట్టుగా గ్రెగోరియన్ కుటుంబ సభ్యత్వ పత్రంలో మీరు కుటుంబ సభ్యులుగా చేరండి. మీ ఫ్యామిలీ ఫోటో పంపించండి, అలాగే మీ అడ్రస్ పంపించండి. కుటుంబ సభ్యుల పేర్లు రాసి మీరు దేని కొరకు ప్రార్థించాలో ఎల్లప్పుడూ ఈ ఫైల్లో ఉండి ప్రతిరోజు మేము మీకోసం ప్రార్థన చేస్తాము. ఇప్పటికే సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కొన్ని కుటుంబాలు ఉన్నారండి. వీళ్ళు కేరళ నుంచి పంపించారు చూడండి. అలాగే వీళ్ళు చాలా మంది చేరారు, విజయవాడ నుంచి, అన్ని చోట్ల నుంచి. ఇంకొకటి ప్రేరణ ఏమి ఇచ్చారంటే, ప్రభు నాకు ప్రతి చోట స్త్రీలు ఒక బృందంగా చేరి ప్రార్థించుకోవచ్చు. భర్త త్రాగుతున్నాడని, పిల్లలు దారి తప్పారని చెప్తుంటారు. అలాంటప్పుడు ఊరికే కూర్చొని ఈ విషయాలు మాట్లాడుకునే కంటే స్త్రీలు కొంతమంది ఒక గంట సేపు 2 గంటలు కూర్చొని ప్రార్థన చేయొచ్చు. వాళ్ళందరూ ఒక గ్రూప్గా జూడిత్ ప్రేయర్ గ్రూప్ అని, మగవాళ్ళు అయితే డేనియల్ ప్రేయర్ గ్రూప్ అని ఫామ్స్ తయారు చేశామండి. ఇప్పటికే చాలామంది కడపలో, విజయవాడ, వైజాగ్ చాలా చోట్ల గ్రూప్స్గా చేరి ప్రార్థన చేస్తున్నారు. అలాగే మంచు జల్లు మినిస్ట్రీస్ కోసం కూడా వాళ్ళు చాలా ప్రేయర్ చేస్తున్నారు అన్నమాట. అలాంటి వాళ్ళు గ్రూప్స్గా చేరారు. మీరు ఒక గ్రూప్గా చేరాలి అనుకుంటే ఈ మంచు జల్లు మినిస్ట్రీస్ నుంచి ప్రతి నెల ప్రేయర్ ఇంటెన్షన్స్ మీకు పంపిస్తాం. మీరు ఈ స్క్రీన్ మీద అడ్రస్ చూసి పంపించినట్లయితే మేము చేరుతున్నాము అని మీ మెంబర్స్ పేర్లన్నీ, అలాగే మీ ఫొటోస్ పంపిస్తే మీరు ఎలా ప్రార్థించాలి దేశం కోసం, అలాగే రాజకీయ నాయకుల కోసం, భారతదేశం కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం, అలాగే త్రాగే వాళ్ళు, యువతి యువకులు, వీళ్ళు అన్నిటి నుంచి బయటపడాలి అని. అనేక సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలన్నీ వారు జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళు తప్పనిసరిగా మనకి ఉత్తరాలు రాస్తూ ఉంటే మనం వారి కోసం ప్రార్థన చేయటం, మనతో కలిసి వారు ప్రార్థన చేయటం, ఇది ముఖ్యాంశంగా పెట్టుకుందాం. మరి అడ్రస్ నేను తప్పు చెప్పకూడదు కాబట్టి నేను దీనిలో చూసి చెప్తాను, మీరేమనుకోకండి. గ్రెగోరియన్ మినిస్ట్రీస్ మంచు జల్లు ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ప్రసారం అవుతుంది. దీన్ని రూపకల్పన చేసి మీకు సమర్పిస్తున్న వారు మా పక్కనే ఉన్నారు, శ్రీమతి జసింతారాణి గారు. అడ్రస్ 214 పావని ఎస్టేట్స్, వీధి నంబరు 8, హిమాయత్ నగర్, సెంట్ ఆంథనీస్ స్కూల్ దగ్గర, హైదరాబాద్ 5,29,000. మీరు ప్రార్థన కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు, ఫోన్ కూడా చేయవచ్చు. ఫోన్ నంబర్లు రాసుకోండి. ఇంటి నంబరు 666-26-206, సెల్ నంబరు 9848024640. మర్చిపోకండి, గ్రెగోరియన్ మినిస్ట్రీస్ మీకోసం చాలా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తోంది. మీ ప్రార్థనల్లో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నమస్కారం. నమస్కారం. ఈ సువార్త సేవలో మీరు మా భాగస్తులు కండి. ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మా ఆలయంలో జరిగే ప్రార్థనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కనుక మీరు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొని దీవెనలు పొందమని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. For more information, please contact us. Our address, Mrs. Jacintarani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29, Andhra Pradesh. Our phone numbers 04066626206. Our cell number 9848024640.